కాలభైరవ ఉపవాసం ఎలా చేయాలమ్మా మరి? మంత్రం దీక్షగా తీసుకొని జపం చేయడమే. కాలభైరవుడికి ఇష్టమైనటువంటి గారెలు సమర్పించడం దక్షిణాచారంలో అయితే ఆయనకి గారెలంటే చాలా ఇష్టం అన్నమాట. పానకాన్ని నివేదన చేయటం, లేకపోతే వామాచారం అంటే పంచమకారార్చన చేయడం కాలభైరవుడికి. ఇలా చేస్తే మంచిది. ఏదైనా ఆపత్కాలం వెంటనే క్లియర్ అయిపోవాలి, ఆరోగ్య సమస్యలు అన్నప్పుడు కూడా కాలభైరవుడికి కూష్మాండ దీపం కానీ, కొబ్బరికాయతో దీపం వెలిగించడం. కొబ్బరికాయతో దీపం చాలా ఇష్టం. కూష్మాండ బలి చాలా ఇష్టం కాలభైరవుడికి. ఏదైనా దీర్ఘకాలిక రోగాలు లేకపోతే ప్రయోగ బాధలు అనుకున్నప్పుడు కూష్మాండ దీపం కూడా పెట్టుకోవచ్చు. మన ఇంట్లో నకారాత్మకత అంతా పీల్చేస్తుంది. తంత్రంలో ఎవరైనా మనం బాగా తిట్టుకుంటున్నారనుకోండి, వాళ్ళ గురించి ఏమని తిట్టుకుంటున్నారని తెలియాలంటే కూష్మాండ బలిచ్చి కాలభైరవ మంత్రం చెప్తే ఆ రోజు రాత్రి దర్శనం వస్తుంది. ఫిలిం కనిపించినట్టు కనిపిస్తుంది అనమాట. పలానా వాడు నీతో మంచిగా మాట్లాడే వెనకాల దారుణాలు చేస్తున్నాడు, దారుణంగా మనల్ని తిట్టుకుంటున్నాడు అని చూపిస్తుంది. కూష్మాండ బలి చాలా విశిష్టమైంది. చాలామందికి తెలియదు కానీ పక్కన వాళ్ళ గురించి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలంటే తంత్రంలో కూష్మాండ బలిని, కూష్మాండ దీపాన్ని వాడుతూ ఉంటాం.